ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. తుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎంఎస్ రాజుపై పులివెందుల వైసీపీ నాయకులు ఫైర్. పేకాట రాయులను పట్టించిన డ్రోన్ కెమెరా. ఫలిస్తున్న వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ వ్యూహం. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన. తిరుపతి నగర అభివృద్ధిలో భాగంగా తుడా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్, కమిషనర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి తుడా నిధులతో చేపట్టనున్న పలు పనులకు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాస్, పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్, కమిషనర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే తిరుపతి నగర మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెద్ద కాలువ. వర్షం పడితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ చుట్టుపక్కల జనాలంతా కూడా. అవన్నీ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉండగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన డాలర్స్ దివాకర్ రెడ్డి చొరవతో 2 కోట్ల పని 170 మీటర్లు కొత్తగా వర్క్ శాంక్షన్ చేసి దాన్ని ఈరోజు భూమి పూజ చేశాము. దీనికి ఇట్లాంటి డెవలప్మెంట్స్కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పటికి కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తో మేము పరిష్కరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోని కొరమేనుగుంట వాటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు పులగోలు మురళి గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ సీని గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారుగా 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉండాలి. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గత ప్రభుత్వంలో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం చేశారు. నేను వచ్చిన తర్వాత అలా కాకుండా 9 కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేయాలా. జిల్లా మొత్తం కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తిరుపతి జిల్లా ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తానంటుంది. మా యువనాయకు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో మొత్తం ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి అందరి సమస్య కూడా త్వరలో పరిష్కారం చేస్తాము. డ్రైన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు కొన్ని మాకు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఒక 30 ఫీట్ రోడ్ కనెక్టింగ్ ఒకటి, ఇంకో డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి, ఇదే కొరమేగుంట రోడ్డు ఒకటి, అవి కూడా త్వరలో కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మీడియా ముందు అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పులివెందులలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడాలని ఎంఎస్ రాజుకు సూచించారు. ఎక్సీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద శాసనసభ్యులు ఎంఎస్ రాజు అసభ్యకరమైన పదజాలంతో చెప్పుతో కొత్త, ఈడ్చి కొత్త అని చాలా చండాలంగా, నీచంగా మాట్లాడినాడు. ముఖ్యంగా మాదిగ జాతి మీద ఎంఎస్ రాజుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలను గౌరవంగా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఎంఎస్ రాజుకు మంచి బుద్ధి ఉంటే మరి
పల్నాడు జిల్లా శావెలాపురం వెల్చూరు గ్రామంలో ఎస్సీ కాలనీలపై దాడి చేసినప్పుడు నీ మాదిగల మీద ఉండే చిత్తశుద్ధి ఎక్కడ పోయింది మిస్టర్ ఎంఎస్ రాజు? ఆ రోజు నీకు కనపరాలేదా? అదే విజయవాడ కోర్టు ప్రాంగణంలో క్రాంతి కుమార్పై ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆ రోజు ఒరే ఎస్సీలపై అన్యాయం జరుగుతుంది, వాళ్ళని కాపాడనే సిగ్గు శరము నీకు లేదా? మీ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడి చేస్తున్నారు. అదే చిత్తూరు జిల్లాలో యువకులను కిడ్నాప్ చేసి హింసించి కొట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి తెలుగుదేశం పార్టీపై నిరసనగా ర్యాలీ చేసినప్పుడు నీకు ఎస్సీల మీద ప్రేమ మమకారం కనబరాలేదా? అదే ప్రకాశం జిల్లాలో మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టింది వాస్తవం కాదా? ఎస్సీలు శుభ్రంగా ఉండరు, ఎస్సీలు చదువుకోరు అని అగౌరవంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలేది, మీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిది. అవన్నీ మర్చిపోయి ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసం, నీ రాజకీయ అహంకారంతో, నీ రాజకీయ మదబలంతో నువ్వు సభ్యతగా సంస్కారంగా మాట్లాడిన జోపిదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన నువ్వు ఆడ ఇల్లు కొన్నావు, ఈడ స్థలాలు కొన్నావు, పలానా చోట ఫ్లాట్లు కొన్నావు, ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నిరూపిస్తా అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన మాటకు నువ్వేం మాట్లాడాలా? అయ్యా నేను ఏది కొనలేదు, కొనింటే చూపి నేను రాజకీయ సన్యాసం చేస్తా అని ధైర్యంగా చెప్పాలా కానీ నేను మాదిగ బిడ్డను, నేను దున్నపోతులను నలుపుతా, మీరు యాటలకు వచ్చారు. అయ్యా దున్నపోతులను కానీ యాటలను కానీ కోళ్ళను కానీ అది దేవతలకు ముగ్గుబడి పెట్టుకొని చేసేది కానీ నీ మాదిరి ధనబలంతో అహంకారంతో నరికేది కాదు. నువ్వు ఆ పక్క నరికితే ఈ పక్క నరికే వాళ్ళు దండిగా ఉంటారు. అది గుర్తు పెట్టుకొని సభ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అసలు నీకు మీ అధినేత ఏ విధంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడో కూడా అర్థం కాలా. మాట్లాడే పదముచ్చట సరిగ్గా లేదు, మాట్లాడే భాష సరిగ్గా లేదు. నువ్వెట్లా ఎమ్మెల్యేవేనావయ్యా? మాట్లాడే ముందు ప్రజల చేత ఎన్నుకోబడిన అది నువ్వు శాసనసభ్యునివి. ఆ శాసనసభ్యుడు అంటే ఒక్క మాదిగ జాతి ఓట్లేసింటేనే గెలిచిన వ్యక్తి కాదు. మాదిగ, మాల, కమ్మ, రెడ్డి, దూదాకుల, యాదవ్, తలారి, ప్రతి ఒక్క వైశ్యాసు, బ్రాహ్మణ్స్, మైనార్టీసు ప్రతి ఒక్కరూ ఓట్లేసింటే గెలిచిన వ్యక్తివి. ఒక కులం ఓట్లేసింటే గెలిచిన వ్యక్తి కాదని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కానీ మాట్లాడే మాటలు సభ్యత సంస్కారంగా మాట్లాడకపోతే కబద్దారు, నువ్వు ఎవరింటికి వస్తావో లేదో తెలియదు కానీ మేమైతే ఈ జాతి బిడ్డలుగా ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం. నీకు అంతకంత ప్రతీకారం మేము తీర్చుకొని నీ మీద ఏదైనా సరే ఎంత ముందుకైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా ఉండు, సభ్యతగా మాట్లాడు, లేకపోతే జరగబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొని చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవసాయ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేను తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రస్తుతం రాజకీయ వేదికగా జరుగుతున్నటువంటి ఎంఎస్ రాజు గురించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఎస్ రాజు గారు కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ఒకే కులం ఓట్లేస్తే ఎక్కడా ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు లేవు ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ. అలాంటప్పుడు ఒక కులాన్ని దూషించడము ఎంతవరకు? నువ్వు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఒక కులాన్ని ద్వేషించడం అనేది చాలా హేమమైన చర్య, నీచమైన చర్య, పనికిమాలినటువంటి చర్య. ఒక హోదాలో ఉండవు, ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండవు, ఒక ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండవు, మరియు టీటీడీ బోర్డు మెంబర్గా ఉండవు, ఒక సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తివి నీచంగా మాట్లాడము, ఒక కులాన్ని గురించి మాట్లాడము చాలా పలికిమాలి చర్య. ఇది మాదిగలకు ఉపకులాలకు అన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఒక కులం వాడు ఒక నీచంగా ప్రవర్తించడం అంటే ఎంత మటుకు సమంజసమో అతనే ఎంఎస్ రాజునే ఉపయోగించుకోవాలి. మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి తన పార్టీని, తన ఆలోచనలు, తన సిద్ధాంతాలను ఒక రకమైనటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీని ఎక్కడో పాతాళాలకు తొక్కేసేదానికి ఎంఎస్ రాజు గారు కంకణ కట్టుకున్నారు. రెట్లు ఓట్లు వేయలేరా? ఏ కులము ఆ కులమే ఓట్లు వేస్తుంటే గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారా? అది చాలా
పనికిమాలినటువంటి చర్య. కులాన్ని దోషించడము మీకు అంతగా ఇప్పుడు మనకు ఇష్యూ మాదిగలపై ఇష్యూ జరిగింది. మన ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు తన కొడుకు చనిపోతే ఈరోజు నువ్వు ఎంఎస్ రాజు నువ్వు ఏమన్నా మన పేరుపోగు వెంకటేశ్వరరావు కొడుకుని వెంకటేశ్వరరావుని పరామర్శించడానికి పోయినావా? అదే మన మాదిగ బిడ్డ కదా, మన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి కదా, నువ్వు కూడా ఎంఆర్పిఎస్ నుంచి వచ్చినటువంటి నాయకునివి. నువ్వేమీ పెద్ద రాజకీయవేత్త కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కులాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మన కులం మనం హోమ్ మినిస్టరు మన కులం జాతి అట్లాంటప్పుడు మన కులం అటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కొడుకును పరామర్శించడానికి మీకు ఏమన్నా జాతి అడ్డపడిందా, కులం అడ్డపడిందా? ఎందుకు మీరు ఇంత మాదిక జాతిని ఇంత అత్తాపతలాలను తొక్కుతున్నటువంటి వ్యక్తులు మీరు? అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైన అమ్మవారు కింద రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 100 కోట్లతో నిర్మించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు కనపరాలేదా? ఈరోజు కులం అహంకారంతో ప్రభుత్వం ఉంది కదా ఎట్లా మాట్లాడినా మాకు చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా మేము ఉంటామనే ఉద్దేశంతో మాట్లాడడం మంచిది కాదు. ఎంఎస్ రాజు, నువ్వు ఈరోజు అనుకున్నటువంటి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, మళ్ళీ నువ్వు 5 ఏళ్ళు ఎలక్షన్లో నిలబడతావు. 5 ఏళ్ళ ఎలక్షన్లో నీకు రెడ్డి ఓట్లు అవసరం లేదా? నీకు రెడ్డి ఓట్లు మీకు అందరికీ అవసరం లేదా? నీకు ఉన్నటువంటి నియోజకవర్గమైనా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీకో ఎస్టీకో రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి. ఆ రిజర్వ్డ్ స్థానాల్లో వాళ్ళు ఓట్లు వేయాలంటే ఈ నా గుడుకలకు ఓట్లు వేస్తే మనం గుడుక వీళ్ళతో ఎందుకు తిట్టించుకోవాలని అనే అహంకారమైనటువంటి మాటలు మాట్లాడరా? అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాదిక జాతికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నువ్వు ఇలాంటి ఇప్పుడు ఈ టీడీపీ పార్టీని నిన్ను బహిష్కరించాలా, నీ ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాష్ట్ర ఎస్సీసీఎల్ సెక్రటరీ కోలవాస్తా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, వైఎస్ఆర్సీపీ దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. వారం కిందటి నుంచి జరుగుతున్నటువంటి అండుగులో జరుగుతున్నటువంటి ప్రకాష్ రెడ్డి గారి ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రకాష్ రెడ్డి గారి మీద చాలా దారుణంగా ఉన్నాయి. ఎంఎస్ రాజు గారి మీద ప్రకాష్ రెడ్డి గారు వచ్చేసి అయ్యా తమ్ముడు అని తమ్ముడితో సంబోధించి, ఒక దళిత నాయకుడు అయినా కూడా తమ్ముడితో సంబోధించి మాట్లాడడం జరిగింది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన వికృత చేష్టలు ఎలా ఉన్నాయంటే దళిత సోదరులు తలదించుకునేలాగా ఉన్నాయి. రేపొద్దున మేము కూడా ఇప్పుడు ఎదిగే టైంలో రాజకీయాలకు రావాలంటే మీలాంటి వాళ్ళని చూసి పైకి ఎదగాలి. కానీ మీలాంటి వాళ్ళని చూసి మేము అణచబడతామని మాకు మొన్నటి నుంచి అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు దళితులను తొక్కి పైకి వచ్చిన వాడి ఎంఆర్పిఎస్ని అడ్డం పెట్టుకొని, కానీ అది ఈరోజు నువ్వు చేసిన విధానం ఎట్లుందంటే దళితులనే ముందుకు రానియకుండా చేస్తున్నావు. గతంలో కూడా నువ్వు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, గొడ్డలిపాటిని విమర్శించినావు, అంబటి రాంబాబు గారిని విమర్శించినావు, కొడాలి నాని గారిని విమర్శించినావు. ఏ విధంగా విమర్శించావు? ప్రతిసారి మీటింగ్ పెట్టిన ప్రతిసారి చెప్పుతో కొడతా రా నా కొడక అనే పదాలే వాడే నువ్వు. ఎందుకు నువ్వు ఎదుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఒక ఈవీఎం వల్ల ఎమ్మెల్యే అయినావు. అలాంటప్పుడు నువ్వు ఇంకా కొంచెం ముందుకు రావాలి. కానీ నువ్వు చేసే విధానాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎంఆర్పిఎస్లో మాలాంటి వ్యక్తులు మీకు పరిచయం ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు ఎదిగావు కాబట్టి అవి ఏమి గుర్తుండకపోవచ్చు. ఇప్పటికైనా చెప్తున్నది ఏంటంటే ఎంఎస్ రాజు గారు, మీరు ఎంత ఉందాగా రాజకీయం చేస్తే అంత ఉందాగా దళితులను కూడా ముందుకు రాగలుగుతాం. కావున నెక్స్ట్ ఇటువంటి మాటలు మాట్లాడితే జాగ్రత్త. ఎంఎస్ రాజు గారు గుర్తుపెట్టుకోండి. పులివెందుల వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ రవి. రోడ్డుకు దూరంగా చీనీ తోటలో ఎవరు గుర్తించారని ధీమాతో పేకాట ఆడుతున్న జూదరులకు పోలీసుల డ్రోన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్ నేరుగా పేకాట స్థావరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులూరు గ్రామంలోని చీనీ తోటలో చెట్ల కింద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ బి మురళీనాయక్ పర్యవేక్షణలో వేంపల్లి సిఐ నర్సింహులు ప్రత్యేక బృందంతో డ్రోన్ నిఘా చేపట్టారు.
డ్రోన్ ద్వారా తోటలో పేకాట స్థావరాన్ని గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకొని 5 జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8,990 నగదు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ నర్సింహులు మాట్లాడుతూ రోడ్డుకు దూరంగా తోటలో దాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. డ్రోన్ టెక్నాలజీతో ఇటువంటి దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దాడుల్లో సిఐ నరసింహలతో పాటు ఎస్ఐలు తయ్యార్ హుసేన్, తిరుపాల్ నాయక్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఆకాశం నుంచి పోలీసుల కన్ను ఉండడంతో నేరస్తులకు తప్పించుకునే అవకాశం మరింత కష్టమవుతుంది. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీ ధర్నా నిర్వహించారు. పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించాలని, వెంటనే వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందిపై రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరారు. నవచేతన యాప్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ధర్నాలో జిల్లాలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా బాధిత గ్రామాల ప్రజలు మంత్రి నారా లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 14, 15 తేదీలో జరగనున్న పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఆర్డీఓ శిరీషకు వినతి పత్రం సమర్పించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ప్రతి ఏడాది పంట పొలాలు మునిగిపోతున్నాయని తెలిపారు. గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు గౌరవ ఆర్డీఓ గారిని కలిసి ఏదైతే నవాబేట, దుగనపల్లె, చిన్నకొమెల్ల, తలంచపట్నం పంచాయతీలకు సంబంధించి దాల్మియా వల్ల ఉన్నటువంటి సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనందరికీ తెలుసు, దాల్మియా ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి మార్చి 27వ తారీఖు 2025న పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు పబ్లిక్ హియరింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ చుట్టుపక్కల నవాపేట, దుగనపల్లె, తలంచపట్నం, చిన్నకొమెల్ల పంచాయతీలకు సంబంధించి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మీడియా సమక్షంలో మరియు అక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రధానంగా వరద ముంపు వలన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద, మరియు బ్లాస్టింగ్ వల్ల ఇల్లు చీలిన సమస్య మీద, మరియు దుగనపల్లె అనే గ్రామాన్ని రీలొకేట్ చేసే దాని మీద ఆయన చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన టైం బౌండ్ పెట్టి మరియు 90 రోజుల్లో మీ సమస్యలన్నింటినీ పూర్తి చేసిన తర్వాతనే సెకండ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కు పర్మిషన్ ఇస్తాము, లేని సమక్షంలో పర్మిషన్ కూడా ఇవ్వమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ సమస్యలన్నీ ఎటువంటి పరిష్కారం కాకుండానే ఈరోజు 14వ తారీఖున ఎక్స్పాన్షన్ రెండో ప్లాంట్ ఎక్స్పాన్షన్ గురించి గౌరవ మంత్రి గారు లోకేష్ గారు వస్తున్నారని చెప్పేసి తెలిసింది. అయితే దీని మీద మేము గౌరవ ఆర్డీఓ గారిని కలిసి మాకు ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదు కాబట్టి రెండో యూనిట్ ఎక్స్పాన్షన్కు అనుమతి ఇవ్వకండి అని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారిని కోరడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ రావడం జరిగింది. మా దుగ్గనపల్లి గ్రామం సార్, ఆర్డీఓ మేడం గారిని ఇప్పుడే కలిసినా మేము.
మేము సెకండ్ ప్లాంట్ సంవత్సరం కలెక్టర్ గారు కూడా మేము చెప్పినాము. మా ఊరు రిలీఫ్ చేసేంత వరకు మేము ఫ్యాక్టరీ కట్టినేము, అడ్డుకుంటాము కూడా చెప్పినాము. కలెక్టర్ గారు కూడా మీరు అంత ఆవేశపడద్దు, మేము ఖచ్చితంగా మీ ఊరు రిలీఫ్ చేసినాకనే దాని మీద ఎక్స్ప్లెయిన్ పోతామని చెప్పినారు. కానీ కలెక్టర్ సార్ ఇంతవరకు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఏం చేయలేదు సార్. ఆయన గారు అంతవరకు మేము రిలీఫ్ చేసేంత వరకు మేము ఫ్యాక్టరీని అయితే కట్టుకొనియము, అడ్డుకుంటామని కూడా చెప్తాం సార్. రేపు మంత్రి గారు కూడా గవర్నమెంట్ మంత్రి గారు లోకేష్ గారు వచ్చారు, ఆయన కూడా మేము ప్లే కార్డు పట్టుకుని నిరాక్షణ తెలుపుతాం సార్. దుమ్ము సార్, తర్వాత నీరు ముప్పు ఎక్కువ ఉంది సార్. మాకు 6 నెలలు ఇట్లా పోతే 6 నెలలు ఇట్లా ఇబ్బందిగా పడుతున్నాం సార్. మేము నీళ్ళతో కొన్నాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, పొలాలు నష్టపోయి, తర్వాత దుమ్ముతో కొన్నాళ్ళు పొలంలో నష్టపోతున్నాం సార్. ఎట్లా తిరిగి మళ్ళీ అలర్జీ, ఈ దుమ్ము పడంలో అలర్జీ, తర్వాత రోగాలు అనేటివి అన్నీ వస్తున్నాయి సార్. మాకు ఉండేది చెప్తున్నాం, అబద్ధాలు చెప్పవసరం లేదు. దాల్మియా కూడా కలెక్టర్ కూడా చెప్పినారు, మేము ఆ రోజు దాల్మియా నుండి మేము అన్ని స్వీకరించుకొని వచ్చి మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను కూడా చెప్పినారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాట తప్పుతున్నారు. మేమైతే ఖచ్చితంగా అడ్డుకుంటాను కూడా చెప్తున్నాము, ప్లే కార్డులు పట్టుకొని కూడా చెప్తాము. నిరాశ అయితే తెలుపుతాం సార్. ఖచ్చితంగా అది సెకండ్ ప్లాంట్ అయితే ఓపెనింగ్ చేయలేము, టెంకాయ కొట్టినేము. కడప జిల్లా బద్వేల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులు, ప్రయాణికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడని టీడీపీ నాయకులు కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తమకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించినటువంటి శ్రీ గౌరవమాన్య శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సార్ 75వ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి రితేష్ అన్న అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు బద్వేల్ పట్టణంలో పలు చోట్ల ఉన్నటువంటి వృద్ధులకు, నిరాశ్రయులకు ఆహార సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నారు. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారి కుటుంబము చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. అన్నదాత అన్నదాత అన్నదాత. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ బొజ్జా రోషన్న గారు రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన బద్వేల్లో ఉన్నటువంటి రితీష్ రెడ్డి గారి అభిమానులు, విజయమ్మ గారి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నిరాశ్రయులు, వృద్ధులు, అనాథలు, అభ్యర్థులకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వచ్చినటువంటి మన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన రోషన్ సార్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా మన రితీష్ రెడ్డి గారి అభిమానులు ఈ రోజు ఉదయం నుండి అన్నా క్యాంటీన్ వద్ద నిరాశ్రయులైనటువంటి అనాథ అభిమానులు, విజయమ్మ గారి అభిమానులు, తెలుగుదేశం మరి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి జన్మదిన ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు, ఎంతో గుణ సంపన్నులు, నాకు తెలిసి ఎంతో మంచివారు, నెమ్మదస్తులు. సో వారిని చూసి మనలాంటి వాళ్ళు ఎంతో నేర్చుకోవాల్సినది. మరి సారు ఎంతోమందికి ఎన్నో విధాల సహాయం చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలకు సార్ వచ్చిన నుండి వాటి జీర్ణోద్ధరణ, కొత్త దేవాలయం నిర్మించుటకు మన తాలూకాలో ముఖ్యంగా చాలా మటుకు నిధులు ఇచ్చి మనకు సహాయం చేసినాడు. CGF, శ్రీవాణి మొదలగు పథకాల ద్వారా ధూపది ప్రయోజనం మన తాలూకాకు ఎంతో చేసినాడు. కాబట్టి మన తాలూకా ప్రజల తరఫున
ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మాన్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సార్కి మన బద్వేల్ తాలూకా ప్రజలందరి తరఫున, విధిచన్న తరఫున, మేడం తరఫున, కూటమి నాయకులు ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి మిగతా జీవితం అంతా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి సంతోషకర జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ బద్వేలు ప్రజలందరి తరఫున వారికి ఆయుష్ ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన రైస్ మళ్ళీ పెట్టారు బాగా ఎవరు నేనంతే చెప్పేది కాంట్రవర్సీ లేకుండా భయపడకుండా అంతా లేదు కదా ఏమంటే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను బద్వేల్ పట్టణంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బద్వేల్ పట్టణంలోని అన్నా క్యాంటీన్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఐఐసి డైరెక్టర్ బి ప్రసాద్ రెడ్డి, టీడీపీ మున్సిపల్ అధ్యక్షులు వెంగల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జన్మదిన కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఓల్డేజ్ హోమ్ మరియు ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వృద్ధులకు, ప్రయాణికులకు భోజనాలు వడ్డించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజీ వేముల రాజశేఖర్ రెడ్డి, కొండయ్య, ప్రసాద్, శివయ్య, శ్రీనివాసులు, వల్లంగొండు సూర్య, అలంగీర్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ సార్ గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్లో అన్నా క్యాంటీన్లో 3 పూట్ల ఉచితంగా పేదలకు భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఆయన 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నా కానీ ఎంతో యంగ్ లీడర్గా, ఎంతో అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న నాయకుడు. మరి ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గంలోనే ఎన్నో గుళ్ళు కానీ ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం నైవేద్యం కింద బ్రాహ్మణులకు ఎన్నో శాంక్షన్ చేయడం జరిగింది. మన బద్వేల్ని ఆయన ఆత్మకూరు ఒక కుడి చేయి అయితే ఇది ఎడమ చేయిగా భావిస్తూ మన బద్వేల్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఆయన ఉన్నాడు. మరి అలాంటి ఆయనకు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలా, ఎలాంటి పదవులు ఇంకా మంచి పదవులు రావాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యంగా కలగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరి ఇట్లాంటి పదవులు ఇంకా ఎన్నో అవకాశం రావాలని కోరుకుంటున్నాం. పండగని చెప్పవచ్చు మన బద్వేల్ వాతావరణం. ఎందుకంటే 75వ సంవత్సరం ఆనం రామనారాయణ సార్ గారు జన్మదిన వేడుకలు అనేక చోట్ల అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మన బద్వేల్ కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో దేవాలయాలకు తన వంతు కృషితో చేస్తూ మన హిందువులుగా ఐకమత్యంతో కానీ హిందూ దేవాలయాల అభివృద్ధికి తోడ్పడడం కానీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా ఏంటంటే మన బద్వేల్ ప్రాంతంలో కూడా ఎన్నో
అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు ఆర్థిక సహాయంతో కానీ నిధులతో కానీ ముందుకు వచ్చి అభివృద్ధి చేసినటువంటి ఆనంద్ సార్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నాకు ఇష్టమైన ఆరాధ్య దేవుడు అరుణాచల శివయ్య తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ వారికి వారి కుటుంబాలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే సార్. వన్స్ అగైన్. ఇది వాటి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.